హలో వ్యూవర్స్, ఈరోజు నేను ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. నేను గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో ఓటు వేయడానికి మా ఊరు వచ్చానని. ఈ వీడియో ఒక యాస్పిరెంట్కి ఎలా యూజ్ అవుతుంది అనే విషయానికి మనం వస్తే, ఈ యొక్క సిచ్యువేషన్ని మన డైలీ లైఫ్లో మనం ఇంక్లూడ్ చేసుకున్నప్పుడు ఏదైతే మనం ప్రిపరేషన్లో ఉన్నామో ఆ యొక్క ప్రిపరేషన్లో సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఎలా అంటే, మనం చూస్తున్నాము ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ జరుగుతున్నవి. అందులో 18 ఇయర్స్ నిండినటువంటి వాళ్ళకి ఓట్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. సో 61st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా 21 ఇయర్స్ నుండి 18 ఇయర్స్కి తగ్గించారు ఓటు వినియోగించుకోవడానికి మినిమం ఏజ్ అనేది. అలాగే ఈ యొక్క ఓటు హక్కు కాన్స్టిట్యూషనల్ రైట్ ఆర్టికల్ 326 ద్వారా ఇదైతే మనకి ఇవ్వడం జరిగింది. అలాగే ఎవరు కండక్ట్ చేస్తారు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్, అలాగే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ సూపర్విజన్ ఉంటుంది. దీనికి రిలేటెడ్ ఆర్టికల్స్ ఏంటి? 243K, 324 రిలేటెడ్ సమ్ ఆర్టికల్స్. అలాగే ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ ద్వారా ఇవి గ్రామ పంచాయతీస్ అనేది అయితే తీసుకురావడం జరిగింది. 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. అలాగే కొన్ని కమిటీస్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఇంపాక్ట్ క్రియేట్ చేసేవి. సో ఇలా ఏదైనా సిచ్యువేషన్ని మన డైలీ లైఫ్లో ఇంక్లూడ్ చేసుకొని మనం ప్రిపరేషన్ అనేది కొనసాగిస్తే మనం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటవి. కాబట్టి ఏదైనా సిచ్యువేషన్ని మీ డైలీ లైఫ్లో ఇంక్లూడ్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.